హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి సాయిరామ్ హార్ట్ఫుల్ ఐడియాస్. సో ఈ వీడియోలో ఏంటి అంటే మేము వైజాగ్ నుండి రిటర్న్ అయ్యే వ్లాగ్ అనమాట, ఇంటికి రిటర్న్ అయ్యే వ్లాగు. అలాగే దాంతోపాటుగా మేము చూసిన బీచెస్ కూడా ఇందులో కవర్ చేస్తాను. అండ్ మేము వైజాగ్లో టేస్ట్ చేసిన ఫుడ్ కూడా చూపించబోతున్నాను. మేము వైజాగ్లో కవర్ చేసిన బీచెస్ అయితే ఆర్కే బీచ్, రిషికొండ బీచ్, యారాడ బీచ్ అనమాట. మేజర్లీ షూటింగ్స్ వచ్చేసి యారాడ బీచెస్లో జరుగుతాయంట. అది కూడా కవర్ చేసేసాము. చాలా చాలా బాగుంది. అది కొంచెం కొండ పైకి వెళ్తున్నట్టుగా ఉంటుంది యారాడ బీచ్కి వెళ్ళేది. అండ్ ఈ బీచెస్ కూడా కవర్ చేసిన తర్వాత వైజాగ్ మ్యూజియం కూడా కవర్ చేసేసాము. సో వైజాగ్ మ్యూజియంలో ఏంటి అంటే నేవీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు వాడే వస్తువులు అండ్ అలాగే బోటు అవన్నీ ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి 11 to 7 అండ్ 10 రూపీస్ ఏం పెద్దవాళ్ళకి, 5 రూపీస్ ఏం పిల్లలకి అనమాట. ఫ్రైడే రోజు హాలిడే అంట. అండ్ దీనికి ఎంట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఫోన్ ఎలో లేదు. జస్ట్ బయట వ్యూ క్యాప్చర్ చేశాను మొత్తం అంతా కూడా. మ్యాక్సిమం నాకున్న టైంలో నేను ఎంతవరకు కవర్ చేయగలను వైజాగ్ అండ్ అరకు కవర్ చేశాను. నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. తప్పకుండా నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ వీడియోస్ ఎన్నో మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అండ్ అలాగే వంటల వీడియోలు కూడా, డైలీ వ్లాగ్స్ కూడా ముందు రాబోతున్నాయి మన ఛానల్లో. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడైతే వరుణదేవుడి విగ్రహం అయితే ఉందన్నమాట. చాలా ముద్దుగా ఉంది ఈ విగ్రహం అయితే చూడటానికి. అండ్ ఇక్కడ పిక్చర్స్. నెక్స్ట్ మేము టేస్ట్ చేసిన ఫుడ్ అని చెప్పాను కదా, మేము వైజాగ్లో టేస్ట్ చేసిన ఫుడ్స్ అన్నిట్లో కల్లా నాకు ఈ మండి బాగా నచ్చింది. మేము రావడానికి ముందు రోజు టేస్ట్ చేసాం ఇది. సో మండి అయితే చాలా బాగా అనిపించింది, వర్త్ ఇట్ అనిపించింది మనీకి తగ్గట్టుగా. ఇద్దరికి సరిపోయింది, చక్కగా స్టమక్ ఫుల్ అయిపోయింది. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. సో అందుకే మధ్యాహ్నం లంచ్ మండి చెప్పేసుకున్నాము. చక్కగా ఎంజాయ్ చేసాము మండి అయితే. అండ్ దాని నెక్స్ట్ వేరే బీచ్ కూడా చూపిస్తాను. అండ్ ఇదైతే రిషికొండ బీచ్ వ్యూస్ అనమాట. చూసారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ బీచెస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు అనమాట. వైజాగ్కి అందమే బీచెస్ అని చెప్తాను నేనైతే మాత్రం. చాలా బాగుంది. ఎటు చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా సరే గ్రీనరీ లాగా ఉంటూ ఆ కొండలు, అసలు కళ్ళకి ఎంత హాయిగా అనిపించిందో వైజాగ్ వచ్చిన దగ్గర నుండి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు కూడా. ఈ జర్నీ అండ్ ఈ ట్రిప్ అనేది నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్గా ఉంటుంది. నేను అస్సలు మర్చిపోను. అండ్ ఈ యానివర్సరీ కూడా ఎప్పటికీ మర్చిపోను. సో ఇదైతే మేము వైజాగ్లో ఉన్న రూమ్ టూర్ అనమాట, చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు మనం లిఫ్ట్ దిగి లోపలికి వస్తే ఇది మేము సెకండ్ ఫ్లోర్లో అలా ఉన్నాము. సో బయట అయితే ఇలా సోఫాలు వేస్తుంటాయి, ఎప్పుడైనా బయట కూర్చొని చిల్డ్ అవ్వడానికి. అండ్ రూమ్ లోపలికి వెళ్తే కనుక ఒక్కటే రూమ్ ఉంటుంది, సింపుల్గా చిన్న రూము. అండ్ బెడ్, ఒక ఏసీ, ఒక టీపాయ్, అలాగే మిర్రరు, అలాగే కబోర్డు సామాన్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక వాష్రూము, ఒక ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది అనమాట. మేము టీవీ అస్సలు వాడలేదు. మ్యాక్సిమం మేము బయట కవర్ చేయడానికి వెళ్ళాం కాబట్టి టీవీ అసలు చూడలేదు. నైట్ వచ్చి పడుకునే వాళ్ళం అనమాట ఇంకా. సో అది ఈ వైజాగ్లో మేమున్న రూమ్ అయితే. చూసారు కదా, నేను ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇదైతే వచ్చే రోజు వీడియో అనమాట, మా యానివర్సరీ రోజు. సో అది నా యానివర్సరీ డ్రెస్. అండ్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో పూజ చేయించుకొని, శివుడు టెంపుల్ ఉందన్నమాట మేమున్న హోటల్కి దగ్గరలోనే. సో దండం పెట్టేసుకొని, ఎర్రమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి ఒక ఫేమస్ టెంపుల్ ఉందంట. పిల్లలు లేని వాళ్ళకి అసలు ఆ అమ్మవారి దగ్గర మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట. మా హోటల్లో క్లీన్ చేసే ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి చెప్పిందనమాట మాటల మధ్యలో. సో అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఆ ఎర్రమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ దర్శించుకొని మేము ఇంకా అటు నుంచి అటే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే ఆ టెంపుల్కి వెళ్తున్నాము. కొంచెం లాంగే ఉంది, బట్ కంపల్సరీ వెళ్ళాలి. ఏమో ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అని నా మైండ్ సెట్ అలా ఉంటుంది. ఎవరైనా చెప్పినా సరే చేసేస్తాను. ఎందుకంటే నేను అంత నమ్మకంతో వెళ్ళాను. చూద్దాం ఏం జరుగుతుందో. టెంపుల్కి అయితే వెళ్ళేసాము. అక్కడ నుంచి టెంపుల్ దగ్గర నేనేం వీడియోస్ ఏం తీయలేదన్నమాట. టెంపుల్ దగ్గర నుంచి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. మధ్యలో కొంచెం వైజాగ్ దాటిపోయి వచ్చిన తర్వాత ఒక హోటల్లో అయితే మేము లంచ్ చేసామన్నమాట మా యానివర్సరీ రోజు.
వెజిటేరియన్ తినేసాము. సో ఈ ట్రిప్ అయితే చెప్పాను కదా, నిజంగా నాకు మెమరబుల్ అని చెప్పాలి. చాలా నచ్చింది నాకు వైజాగ్ అండ్ అరకు. మెయిన్ అసలు బాగా నచ్చింది. 1 డేనే ఉన్నాం కాబట్టి అస్సలు సరిపోలేదు టైము. బట్ తప్పదు కదా, రావాలి అనుకున్నాను. ఎలాగో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అరకు అండ్ వైజాగ్ చూశాను. హ్యాపీగా రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ ఆ నెక్స్ట్ డే హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి కాబట్టి ఇది వెళ్ళే దారిలో మేము కారు ఒకసారి క్లీన్ చేపిద్దామని చెప్పేసి ఒక చోట ఆగాము. ఆల్మోస్ట్ మేము ఎక్కడంటే నరసాపట్నం సంథింగ్ ఏదో నరసరావుపేట సంథింగ్ ఏదో ఒక ఊరు ఉంటుంది, దానికి దగ్గరలో ఉన్నామన్నమాట, వైజాగ్ నుండి వచ్చే వైపు. ఇంకా అక్కడ ఒక కార్ క్లీన్ చేపించే షాప్ ఉంటే అక్కడ ఆగాము. ఇక చుట్టుపక్కల అయితే ఇలా ఉందన్నమాట, మొత్తం అంతా గ్రీనరీ. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పంట పొలాలు, ఇంకా మొక్కలు, ఇంక ఇవే ఉంటాయి. బాగా నచ్చింది. అండ్ దాని నెక్స్ట్ ఇక్కడ మా కార్ అయితే క్లీన్ అయిపోయింది మంచిగా. చూసారు కదా, నీట్గా క్లీన్ చేసేసారు. మా ఇద్దరికి ఫేవరెట్ కలరు బ్లాక్ అండ్ రెడ్. బాగా ఇష్టపడి తీసుకున్నాం అనమాట ఈ కార్ అయితే. చాలా ముద్దుగా ఉంటుంది, బొజ్జు మొహంది. అండ్ దాని నెక్స్ట్ రిటర్న్ అయిపోయే మేము వైజాగ్ వచ్చే రోజు వీడియో మీరందరూ చూసే ఉంటారు. ఆ రోజు రోడ్లు అయితే అస్సలు సపోర్టివ్గా లేవని చెప్పాను కదా, కానీ ఎందుకో తెలియదు, రిటర్న్ అయ్యేటప్పుడు రోడ్లు మాత్రం చాలా సపోర్టివ్గా ఉన్నాయి. మరి మేము వచ్చిన వే ఏంటి అనేది నాకు తెలియదు, కానీ చాలా బాగా స్మూత్గా జరిగింది జర్నీ అయితే. చాలా మంచిగా కూడా వచ్చేసాము హ్యాపీగా. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది అనమాట. మేము మార్నింగ్ అక్కడ 10కి అలా స్టార్ట్ అయినట్లున్నాము, 10-10:30కి. ఇంకా మధ్యలో ఆగుతూ వచ్చాము కాబట్టి ఈ నైట్ 9:30-10 కల్లా ఇంటికి రీచ్ అయిపోయాం. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్